హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సీక్రెట్స్ ఆఫ్ నేచర్ లైఫ్ అండ్ ఫుడ్. ఇవాళ మన టాపిక్ రిలేషన్స్లో నేను చెప్పాలనుకుంటుంది లైఫ్ గురించి. లైఫ్ ఈజ్ సో బ్యూటిఫుల్ అండ్ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ కూడా సో బ్యూటిఫుల్. కానీ ఈ రోజుల్లో మనం ఎంతోమందిని చూస్తున్నాం. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎన్నో మ్యారేజెస్ విత్ ఇన్ అవర్స్, బిఫోర్ మ్యారేజ్ ఇట్ సెల్ఫ్ ఆర్ ఆఫ్టర్ మ్యారేజ్, విత్ ఇన్ అ డేస్, మంత్స్ అండ్ ఇయర్స్ ఓన్లీ ఇట్స్ గెట్టింగ్ డివర్స్డ్. పెళ్ళి అంటే వాల్యూ లేదు. జాబ్లో జాయిన్ అయ్యి నచ్చకపోతే రిజిగ్నేషన్ చేసి వేరే జాబ్లో జాయిన్ అయినట్లు బ్రేకప్ చెప్పి వేరే వారిని మళ్ళీ పెళ్ళి చేసుకోవడం. ఫస్ట్ మ్యారేజ్లో కాంప్రమైజ్ అడ్జస్ట్మెంట్ అవ్వలేని వాళ్ళకి సెకండ్ మ్యారేజ్లో మాత్రం ఎంతవరకు అడ్జస్ట్ అవుతారో మీరే చెప్పండి. మరీ ఎక్స్ట్రీమ్ లెవెల్ ఎలా అంటే ఆపోజిట్ పర్సన్ మనుషులు తట్టుకోలేనంత హారబుల్గా ఉన్నప్పుడైతే ఇది వర్తించదు. డెఫినెట్లీ దే హ్యావ్ టు థింక్ అబౌట్ దాట్. బట్ నేను చెప్పేది చిన్న చిన్న విషయాలకి, ఎలా అంటే ఇష్టమైన లంచ్ ప్రిపేర్ చేయలేదనో, ఇష్టంగా పాష్గా రెడీ అవ్వలేదనో, లేదంటే ఇంకా స్మాల్ సిల్లీ మ్యాటర్స్, ఇలాంటి వాటికి కూడా బ్రేకప్ చెప్పి డైవర్స్ తీసుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. బట్ నేను చెప్పేది ఏంటంటే లవ్ వన్ పర్సన్ లైఫ్ లాంగ్. హౌ స్వీట్ ఇట్ ఈస్ వెన్ యు ఆర్ గోయింగ్ ఫర్ మల్టిపుల్ రిలేషన్స్. ఎప్పుడైతే ఇలాంటి రాంగ్ రిలేషన్స్కి ఎంటర్ అవుతారో దేర్ ఈస్ నో పీస్ ఆఫ్ లైఫ్, దేర్ ఈస్ నో పీస్ ఆఫ్ మైండ్, నో స్టెబిలిటీ ఇన్ లైఫ్. ఎండ్ ఆఫ్ ద డే యూ ఆర్ బికమింగ్ ఏ టాయ్ ఆన్ ఎక్స్పెరిమెంటింగ్ యువర్ ఓన్ లైఫ్ ఆన్ యూ. నో వన్ 100% పర్ఫెక్ట్. ఎవరు 100% పర్ఫెక్ట్ కాదండి. సో ప్లీజ్ యాక్సెప్ట్ స్మాల్ మిస్టేక్ ఫ్రమ్ యువర్ పార్ట్నర్స్. నేను అన్నీ అడ్జస్ట్ అవ్వండి అని చెప్పటం లేదు, బట్ సింపుల్ సిల్లీ థింగ్స్కి అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు అని. కానీ మీకు చిన్న చిన్న థింగ్స్ ఎలాంటివి, చాలా సిల్లీ థింగ్స్ కొన్ని చూస్తే మనం నవ్వొస్తుంది, ఇలాంటి వాటికి డైవర్స్ తీసుకుంటున్నారు అని. మన చుట్టూ ఎన్నో జరుగుతూ ఉంటుంది ఇలాంటివి. ఈ రోజుల్లో అయితే అది చాలా కామన్ అయిపోయింది. కానీ ఇలాంటి రాంగ్ రిలేషన్స్కి వెళ్ళడం వల్ల they will end up with the end of the day sadness, bad result only. So only you enter in wrong relations but you cannot get out of it. ఒక తప్పు 10 తప్పులను చేయిస్తుంది. అంతేకాదు దాని వలన కుటుంబంలోని సభ్యులు అందరూ సఫర్ అవుతారు. ఇట్ ఈస్ నాట్ పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్ విచ్ ఈస్ సో ప్రీషియస్ అండ్ God and our parents are gifted us this life. So please don't live a life like even you can't even answer your own self for some of the incidents. And don't go behind the luxury, as if someone who really cares with that person, life is more luxury, beautiful. Even in forest also life is enjoyable. అన్ని లగ్జరీస్ ఉన్నా కూడా పీస్ ఆఫ్ మైండ్ లేని జీవితం మీనింగ్లెస్గా ఉంటుంది. ఇలా ఎంతోమంది మనం పైకి యాక్టింగ్ ఆర్టిఫిషియల్ స్మైల్స్ ఇవ్వచ్చు, బట్ లోపల వాళ్ళు ఎలా ఉన్నారని వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. ఈ ప్రజెంట్ ఆర్టిఫిషియల్ సొసైటీలో ఇఫ్ ఎ రిలేషన్ ఈజ్ అ ఫేక్, వాట్ ఐ కెన్ సే, ఏ ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా నవ్వలేరు. పైకి నవ్వుతున్న మనసులో వేరే ఒపీనియన్ ఉంచుకుంటారు మనసులో, ఇంక్లూడింగ్ హస్బెండ్ అండ్ వైఫ్. దిస్ ఈజ్ నాట్ ఎ రిలేషన్ ఐ ఫీల్. జీవితం ఉన్నది జీవించడానికండి, నటించడానికి ఎంత మాత్రం కాదు. అలా నటించడం వల్ల మీరు మిమ్మల్ని కోల్పోతున్నారు, మీ వ్యక్తిత్వాన్ని కోల్పోతున్నారు. నటించడం వల్ల కలిగే ప్రయోజనాలు నిజమైనవి కావు, కేవలం భ్రమలు, కల్పితాలు, తాత్కాలికమైనవి మాత్రమే, తాత్కాలిక ఆనందాన్ని మాత్రమే ఇస్తాయి. ఎదుటి వారితో మీకు కలిగిన సమస్యని వారికి మృదువుగా వివరించే ప్రయత్నం మీరు ఎప్పుడైనా చేశారా? సవివరంగా ఒక్కసారి ఆలోచించండి. ఏమంటారు? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, అండ్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.